మనందరము 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం, రైట్? నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా? 1947లో మన దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, నేను ఒప్పుకుంటాను. కానీ మన దేహానికి, మన బ్రతుకులకి, మన జీవితాలకి, ఎందుకంటే అవే పాత ఆలోచనలు, అవే పాత అలవాట్లు, అవే పాత అజ్ఞానంలో మగ్గిపోతున్న వారికి మనందరం. ఎంతమంది లేరండి తాగుడుకు బానిసలుగా, ఇంకా ఎంతమంది లేరండి సిగార్స్కి బానిసలుగా, ఇంకా ఎంతమంది లేరండి తంబాకుకి, దొంగతనానికి, జూదానికి, ఇంకా పలు రకాలైన బానిసలుగా లేదా బానిసపు ఉచ్చుల్లో చిక్కుకున్న పోయిన వారు ఎంతమంది లేరు? ఆ రోజుల్లో తెల్లదొరల బానిసలను విడిపించడానికి ఎంతోమంది యోధులు, వీరులు వచ్చారు, విడిపించారు. కానీ ఈరోజు వ్యక్తిగతంగా మగ్గిపోతున్న మన బానిసలను విడిపించడానికి ఏ వీరుడు రావాలి, ఏ యోధుడు రావాలి అని అడిగితే అది కేవలం మనమే కదా. మన జీవితాన్ని మార్చుకోవాలంటే అది కేవలం మన వల్లనే అవుతుంది. అది మనకి మాత్రం